శ్రీమాత్రే నమః. వరుదిని ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి? ఇలా చేస్తే అష్ట కష్టాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. వరుదిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఏం చేయాలి? ప్రతి సంవత్సరం వరుదిని ఏకాదశి మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తాయి. ఈ సంవత్సరం వరుదిని ఏకాదశి ఏప్రిల్ 24, 2025 గురువారం నాడు ఉంది. ఈ సంవత్సరం వరుదిని ఏకాదశి నాడు బ్రహ్మ ఇంద్ర యోగాలు పవిత్ర కలయిక ఏర్పడుతుంది. ఈ రెండు కలయిక యోగాలు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. వరుదిని ఏకాదశి ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. వరుదిని ఏకాదశి రోజు భక్తులు విష్ణుమూర్తిని పూజించి ఆయన అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఈ రోజున కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల శ్రీహరిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ రోజు జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇంద్రయోగం, ఆస్తికి సంబంధించిన పనులు పరిష్కరించుకోవడానికి బ్రహ్మయోగం పవిత్రంగా భావిస్తారు. వరుదిని ఏకాదశి రోజు ఏమి దానం చేయాలి? ఏకాదశి రోజు పేదలకి ఆహారం, పండ్లు దానం చేయండి. ఈ రోజు గోమాతను కూడా ఎవరికన్నా దానం చేయవచ్చు. ఈ రోజు నువ్వులతో చేసిన వస్తువులను కూడా దానం చేయవచ్చు. వరుదిని ఏకాదశి నాడు ఏం చేయాలి? ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది శ్రీకృష్ణుని కూడా ఆరాధిస్తారు. వరుదిని ఏకాదశి నాడు మధురాష్టకం పఠిస్తే కష్టాల నుంచి బయటపడవచ్చు. ఐశ్వర్యం, సంతోషం, ప్రేమ కలుగుతాయి. కష్టాల నుంచి బయటపడడానికి ఈరోజు గజేంద్ర మోక్షాన్ని పఠించడం కూడా మంచిది. ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే భక్తి, ముక్తి కలుగుతాయి. ఈ రోజున పాపాలకు ప్రాయశ్చిత్తంగా భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది. నమో భగవతి వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని డివోషనల్ ఛానల్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.